నిధులు ఇయ్యని ప్రాంతం లేదు. పేద ప్రజలు ఆదుకోలేని ఏ గ్రామం కూడా లేదు. అటువంటి మహానుభావుడు మనకు స్ఫూర్తి. ఇలా కఠిన నిర్ణయాలు తీసుకునే అమిత్ షా మనకు ఆదర్శం. అమిత్ షా గారు మనకు ఆదర్శం అన్న. ఇలా చూసిరా, మావోయిస్టులు చూసిరు కదా, మార్చ్ 2026 మార్చ్ వరకు మావోయిస్టులు లేకుండా అంతం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మాట కట్టుబడి ఇవాళ మావోయిస్టుల అంతం చూస్తున్న ఏకైక వీరుడు నా అమిత్ షా. ఎంతమంది కార్యకర్తలు, ఈ హుజాబాద్ ఎంతమంది కార్యకర్తలు, జమ్మిగూడ ఎంతమంది కార్యకర్తలన్నా, సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, సంఘ స్వయం సేవకులు ఎంతమంది బలైపోయిన నక్సల చేతిలో. సమ్మిరెడ్డిని మర్చిపోతామా? రవీంద్రనాథ్ మర్చిపోతామా? రామన్న గోపాలం మర్చిపోతామా? జితేందర్ రెడ్డి మర్చిపోతామా? మౌస్తాన్ గౌడ్ మర్చిపోతామా? ఇట్లా ఎంతమంది అని చెప్పుకుంటూ పోతే కరీంనగర్ జిల్లాలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలి తీసుకున్నారన్న వాళ్ళు. ఇలా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇన్ఫార్మర్ కాదు. మా సిద్ధాంతం వల్ల బ్యాలెట్ నమ్ముకొని దేశంలో అధికారం రావాలి, ఈ దేశ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలి, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలి, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో నిలపాలని చెప్పి ఏకైక సంకల్పంతో ఇలా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అధికారంలోకి రావాలనుకున్నది బ్యాలెట్ నమ్ముకున్నాం. కాబట్టి ఈ రోజు దేశంలో ముచ్చటగా 3వసారి అధికారంలోకి వచ్చినాం. వాళ్ళు బుల్లెట్ నమ్ముకున్నారు కాబట్టి ఇవాళ తెరమరుగైపోయి మావోయిస్టులు లేకుండా పోయినట్టే. బ్యాలెట్ గొప్పదా, బుల్లెట్ గొప్పదా? బ్యాలెట్ నమ్ముకున్న మనము రాజ్యాన్ని వెళ్తున్నామా, బుల్లెట్ నమ్ముకొని వాళ్ళు అంతరించిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మొదటి చెప్పేది కూడా మనం అదే. బుల్లెట్ ద్వారా ఏం సాధించలేదు, బ్యాలెట్ ద్వారా మాత్రమే మేము సాధించినాం. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అరే 2 సీట్లు రా, వీళ్ళు 2 సీట్లు కానీ బీజేపీ అధికారంలోకి వస్తా అని చెప్పి బాగా విర్రవీగుతున్నారని చెప్పి హేళన చేశారు మనల్ని. 2 సీట్లు, గుజరాత్లో 1 సీటు, ఈ ఆంధ్రప్రదేశ్లో జంగారెడ్డి గారు 2 సీట్లు హేళన చేశారు. 2 సీట్లు వీళ్ళు అధికారంలోకి వస్తారా అని హేళన చేసినటువంటి పార్టీలు వాళ్ళ 2 సీట్ల నుంచి ముచ్చటగా 3వసారి దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. తుపాకీని నమ్ముకున్న మీరు, బుల్లెట్ను నమ్ముకున్న మీరు ఏ మర్యాద ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చారు? కాబట్టి అందుకే ఆలోచించండి. వాళ్ళు అభివృద్ధికి నిధులు ఇచ్చేది మనం, రేపు అభివృద్ధి చేసేది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు వాస్తవాలు గ్రహించండి. ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి మోసాలు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చేస్తున్న మోసాలను ప్రతి పోలింగ్ బూత్కు వివరించండి. కరీంనగర్ పార్లమెంట్లో నిధులు తెచ్చేది మేము గెలిపించినా, మీరు ఓటేసి గెలిపించినా మా బండి సంజయ్ అభివృద్ధి చేస్తారని ప్రతి గర్వ చెప్పండి.